శాఖ ద్వారా హ్యామ్ మోడల్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని కేంద్ర ప్రభుత్వం గతంలో 2016లో ప్రవేశపెట్టే పథకం. అంటే 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, 60% RBI ద్వారా మేము గ్యారంటీ ఇచ్చి 6,300 కిలోమీటర్ల రోడ్లని డబుల్ రోడ్గా మార్చే కార్యక్రమం 13,000 కోట్లు టెండర్లు పూర్తని వర్క్ ఆర్డర్లు ఇచ్చినాము. నేను అదే పని మీద సంవత్సరం వెళ్ళి కష్టపడుతూ పంచాయతీరాజ్ 7,000 కోట్లు సీతక్క ఆధ్వర్యంలో దాన్ని 17వ తారీఖు రోజు సాయంత్రం 3 గంటలకు కనగల్ ప్రాంతంలో ఒక సైట్ చూసినాం. మన 4 గంటలకు కలెక్టర్ గారు, నేను, ఇతర అధికారులు, పోలీసు అధికారులు పోయి అక్కడ శంకుస్థాపన చేసి ఆ మొదటి ప్యాకేజు ధర్వేశ్వరం వరకు CRFలో డబల్ రోడ్ పెట్టించిన, డివైడర్ పెట్టించిన. ఎందుకంటే యాక్సిడెంట్ ఎక్కువైతుంది, అక్కడ ఫంక్షన్ హాల్స్ ఎక్కువైనాయి. అక్కడికి వెళ్ళి మొదలైతే ప్యాకేజీ అది గుర్రంపూడు, మల్లెపల్లి, దేవరకొండ, డిన్ని వరకు 300 కోట్లతో అట్లా 34 ప్యాకేజీలుగా విభజించి 6,300 కోట్ల పనులకు శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న రోజు ఆ బహిరంగ సభను సక్సెస్ చేయాలని, అలాగే దాంతోపాటు ధర్వేశ్వర ఎల్లమ్మ దేవస్థానాన్ని కూడా దర్శనం చేయించి అక్కడి నుంచే మా కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెడుతూ తెలంగాణలో మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఈ 2.5 సంవత్సరం ఎక్కడ జరిగిందంటే నల్గొండలో జరిగింది. ఎందుకంటే 13,000 కోట్లు 7,000 కోట్లే ములుగు కాన్ఫరెన్స్లో శంకుస్థాపన చేస్తారు, సీతక్క గారి కాన్ఫరెన్స్. దీంతో తెలంగాణ ముఖ చిత్రం మారిపోతుంది. యాక్సిడెంట్ తగ్గుతాయి, ఊళ్ళల్లో డబల్ రోడ్లు ఉంటాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఇంకో 2వ ప్యాకేజ్ పెట్టినా చిట్యాల టు రావన్నపేట, ఒలిగొండ, భువనగిరి, జగదేవ్పూర్ వరకు అది కూడా డబల్ రోడ్, అదొక 300 కోట్లు. సూర్యాపేట ఏరియాలో ఆలేరు కాన్ఫరెన్స్లు 300 కోట్లు. ఇట్లా జిల్లాతో పాటు రాష్ట్రం మొత్తం 13,000 కోట్లకు శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. ఆ సభని ప్రెస్టేజ్గా తీసుకొని మా 13వ తారీఖు ఈ సర్ మీద మా మీటింగ్ ఉన్నది, మా BLO ఉన్నది మీటింగు. దాంతోపాటు ఈరోజు మధ్యాహ్నం సైటు చూసి వచ్చిన తర్వాత అది ఏర్పాటుకు సంబంధించి కానీ ఇంకా ఏమేమి శాంక్షన్ చేయించాలి జిల్లాకు, మా మున్సిపల్ కార్పొరేషన్కి అదనంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి కావాలని మా మేయర్ గారు చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పుడున్న వాటర్ ట్రీట్మెంట్ మిషన్ దగ్గర దానికి వెళ్ళిస్తున్నాం కాబట్టి సరిపోని 24/7 ప్రతి ఇంటికి 24 గంటలు కృష్ణా వాటర్ రావాలంటే సపరేట్ ప్లాంట్ కావాలి. దానికి కూడా 120 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వారం రోజులు దానికి కూడా టెండర్ పిలుస్తున్నాం. దానికి కూడా శంకుస్థాపన ఆ రోజే అక్కడి నుంచే వర్చువల్గా చేపించి నల్గొండ పట్టణాన్ని, నల్గొండ జిల్లాని తెలంగాణలో నెంబర్ 1గా చేయాలనే ఆలోచన.